హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మనం దారపుండలను ఉపయోగించి ఫ్లవర్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో. చేయటం కూడా చాలా సింపుల్ అండి. మీరందరూ కూడా ఈ ఫ్లవర్స్ని చక్కగా చేసుకొని ఇంట్లో అందంగా అలంకరించుకోండి. ఈ ఫ్లవర్స్ని మీరు చేసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ ఫ్లవర్స్ని చేయాలంటే కావాల్సిన థింగ్స్: దారపుండలు, రెడ్ గ్రీన్ తీసుకున్నానండి, బైండింగ్ వైరు, గ్రీన్ టేపు, కట్టరు, కత్తెర, నైఫ్, ఫెవికాల్ గమ్ అండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ దారాన్ని అయితే కట్ చేసుకొని లేయర్స్ తీసుకోవాలండి. నేనైతే ఇది కొంచెమే ఉంది కాబట్టి దారాన్ని బయటికి తీసేసేసి కత్తెరతో కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో లేయర్స్ ఉంటాయండి. 2 లేయర్స్తో అయితే చిన్న ఫ్లవర్ అవుతుందండి. 3 లేయర్స్తో అయితే కొంచెం మీడియంగా ఫ్లవర్ వస్తుంది. నేను దీన్ని 2 భాగాలుగా చేశానండి. 2 లేయర్స్, 3 లేయర్స్ చేశానండి. 5 లేయర్స్ ఉన్నాయి మొత్తం. ఇదైతే చిన్న ఫ్లవర్ వచ్చిందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బైండింగ్ వైర్కి అయితే ఇది మెలకువ తిప్పేసేయాలండి, ఊడి రాకుండా. ఎంత బిర్రుగా చుట్టుకుంటే మనకి దారాలు ఊడి రాకుండా అంత బిర్రుగా ఉంటాయండి. ఇందులో లాజిక్ అదేను. దారాలు మనం దువ్వెంతో దువ్వినప్పుడు బయటికి రాకుండా ఉండాలండి. కాబట్టి మనం కింద బైండింగ్ వైర్ని చాలా గట్టిగా చుట్టుకోవాలి. చూశారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టేసుకొని దారంతో అయితే మనం దాన్ని చక్కగా దువ్వేసుకోవాలి. తర్వాత మనం దాన్ని కొంచెం ఇట్లా వెడల్పుగా చేసి పైనున్న హాఫ్ సర్కిల్ రౌండ్ని చక్కగా మనం ఒకే లెంత్లో కట్ చేసేసుకోవాలండి. దారాలు ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసేస్తే చూస్తానికి నీట్గా ఉంటుందండి, జిగ్జాగ్ లేకుండా. ఒకవైపు అయిపోయింది కదండి, రెండో వైపు కూడా మనం ఆపోజిట్ వర్షన్లో అదే విధంగా చేసుకొని ఆ ఎక్స్ట్రాస్ అన్నీ ఇంకా కొంచెం ఉంటే అవి కూడా కట్ చేసేసేయాలండి. అప్పుడు ఏంటంటే ఫ్లవర్ని మనం విడదీసినప్పుడు ఎటువైపు నుంచి చూసినా కానీ ఈక్వల్గా ఉంటాయి. విడదీసినప్పుడు కూడా మనం ఫ్లవర్ని చేసినప్పుడు అది కొంచెం ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే అప్పుడు కూడా కట్ చేసేసుకోవచ్చండి. చూడండి, అయిపోయింది, అంతా ఈక్వల్గా వచ్చేసినట్లుంది, సరిపోతుందండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని గ్రీన్ కలర్ దారాన్ని తీసుకొని అక్కడైతే రౌండ్ చుట్టేసుకొని బిర్రుగా ముడేసేసుకోవాలండి. పూల మాల ఏ విధంగా అయితే కడతామో ఆ విధంగా మనం ముడేసేసుకోవాలి. 3-4 ముళ్ళు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గమ్ అయితే రాసేసి ఆ గ్రీన్ కలర్ టేప్ని చుట్టేసేయాలండి. ఇక్కడ గ్రీన్ టేప్ చుడతాం కాబట్టి వేరే కలర్ పెడితే మనకు బయటకు కనిపిస్తుంది కాబట్టి నేను అక్కడ చుట్టడానికి గ్రీన్ కలర్ టేపుని తీసుకున్నానండి. ఈ విధంగా మనం చుట్టుకుంటూ కిందకు వచ్చేసేయాలండి. చూసారు కదా, ఈ టేప్ వేసిన తర్వాత అందంగా ఉంది. ప్లస్ ఆ బైండింగ్ వైర్ మనకు బయటకు కనిపిస్తుందండి. ఇది స్టెమ్ లాగా చూస్తానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ గ్రీన్ కలర్ టేప్ చుట్టిన తర్వాత ఫ్లవర్కి చాలా లుక్ వచ్చేసింది. చూడండి, దువ్వెంత ఈ విధంగా అయితే మనం దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని, ఇందాక చెప్పా కదండి, ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలండి. అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. చూశారు కదండి, మీరు కూడా ఈ ఫ్లవర్స్ని ట్రై చేయండి. మనం ఇందాక తీసుకున్నప్పుడు ఇంకా దారం ఉంది కదండి, నేను దాన్ని పెట్టి ఇది 3 లేయర్స్ అండి, కొంచెం ఫ్లవర్ మందంగా వస్తుంది. చుట్టేసేసుకొని ఇందాక నేర్చుకున్న విధంగానే ఈ ఫ్లవర్ని కూడా మీరు ప్రాసెస్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ అన్నీ తీసేస్తున్నామండి. ఆపోజిట్లో కూడా ఎక్స్ట్రా తీసేస్తున్నాము. లేకుండా చూడండి,
అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలనేది మీరు మొత్తం కంప్లీట్గా చూస్తే కానీ అర్థమవదు. మీరు మధ్యలో స్కిప్ చేసి చూసినా ఆపేసినా కానీ మీకు అర్థం అవ్వదండి. కాబట్టి స్కిప్ చేయకుండా అందరూ జాగ్రత్తగా చూడండి, చూసి నేర్చుకొని అందంగా మీ ఇంట్లో కూడా డెకరేషన్ చేసుకోండి. అయిపోవచ్చిందండి. ఇప్పుడు నేను గ్రీన్ టైప్ అయితే చుడుతున్నాను. మీ అందరికి కూడా ఈ ఫ్లవర్ నచ్చిద్దని అనుకుంటున్నానండి. మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ ఫ్లవర్ ఎలా ఉంది అనేది. మీరు తయారు చేసుకున్నారా లేదా, నేర్చుకున్నారా లేదా కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఆల్రెడీ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. దయచేసి అందరూ ఛానల్ని చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయోనండి. వీటిని మనం చక్కగా అరేంజ్ చేసుకొని ఫ్లవర్ వాజ్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ థ్రెడ్స్తో లీవ్స్ కూడా చేయొచ్చండి. ఆ లీవ్స్ నేను ఇంకొక వీడియోలో పెడతాను త్వరలోనే. ఓకే ఫ్రెండ్స్, రేపు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను.